స్కూళ్ళు మూసేస్తారు, కాలేజీలు మూసేస్తారు, షాపులు మూసేస్తారు, పరిశ్రమలు మూసేస్తారు, బస్సులు ఆపేస్తారు. అంతా గుడ్. ఎందుకు? బీసీలకి 42% రిజర్వేషన్. ఎవరివ్వాలి? కేంద్ర ప్రభుత్వమా? రాష్ట్ర ప్రభుత్వమా? రాష్ట్రపతా? ఐక్యరాజ్య సమితా? అంతర్జాతీయ న్యాయస్థానమా? సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. 50% రిజర్వేషన్లు మించడానికి వీల్లేదని. ఎలా మించుతది? ఎలా సాధ్యమవుతుంది? రేవంత్ రెచ్చగొట్టాడు. బీఆర్ఎస్ తోడు నిలబడింది. భారతీయ జనతా పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ ముగ్గురే ఇవ్వడానికి వెనకాలుందా అంటే వాళ్ళే ఇచ్చుండేవాళ్ళు కదా. చట్టాలే చేశారు. ఆ చట్టాలు చెల్లవంది. రాజ్యాంగం చెప్పినటువంటిది, అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో 50% రిజర్వేషన్లు దాటకూడదని చెప్పారు. దాటున్నటువంటి దానికి కారణాలు కూడా ఉన్నాయి. అవి గిరిజన ప్రాంతాలు. ఇక్కడ అవి కాదు. జన సమర్థ ప్రాంతాలు. వాటికి తేడా ఉంది. తమిళనాడు అంటారా? ఆల్రెడీ దానికి సంబంధించిన ఇష్యూ నడుస్తూనే ఉంది. తమిళనాడు కూడా తీసేస్తే ఇష్యూనే పోతుందా? లేకపోతే ఇవి నడుస్తుందా? ఇప్పుడు కావాల్సింది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు సంబంధించినటువంటిది చైతన్యమా? లేకపోతే నిజంగా మీ పార్టీల్లో అడగండి. ఇప్పుడు 42% మంది మంత్రివర్గంలో ఎందుకు లేరు? 42% మంది బీసీలు ఉండగా రెడ్డి ముఖ్యమంత్రి ఎట్ట అయ్యాడు? 7%, 6% ఉన్న రెడ్డి ఎట్ట ముఖ్యమంత్రి అయ్యాడు? లేకపోతే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా మంత్రులు ఎందుకు ఉన్నారు? 42% మంత్రివర్గంలో చోటు అడగచ్చు కదా. 42% ఎమ్మెల్యేలుగా సీట్లు ఇవ్వమని అడగచ్చు కదా. 42% రేపు పొద్దున స్థానిక సంస్థల్లో తెలుగు ఇది కాంగ్రెస్ పార్టీ సీట్లు ఇవ్వాలని అడగచ్చు కదా. అవి కదా చేయాల్సింది. బీజేపీని అట్లాగే అడగండి, అలాగే బీఆర్ఎస్ని అట్లాగే అడగండి. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం అక్కడ సాధ్యం కాదు. కానీ ఇప్పుడు ఈ సమ్మెల ద్వారా సాధించేది ఏంటి? నాయకుల ఎక్స్పోజర్ తప్పించి